శుభోదయం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథముల నుండి యెషయా గ్రంథము 43వ అధ్యాయము 5వ వచనం. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ వాక్యం ధ్యానిస్తుండగా మీ సన్నిధి మాతో ఉంచి నడిపించడానికై మహిమ చెల్లించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థించడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడిచ్చేటటువంటి ఒక గొప్ప అభయము ఏమనగా, భయపడకుడి, నేను మీకు తోడై ఉన్నాను. జీవిత భయాందోళనకు గురవుతున్నప్పుడు ప్రభువు హస్తము తోడుండి నడిపించే హస్తము. ఆయన ఈ లోకములో తన యందు విశ్వాసం ఉంచినటువంటి బిడ్డలను, తన పైన నమ్మకం కలిగినటువంటి వారిని ఎన్నడూ కూడా కదలనివ్వడు. వారికి తోడై ఉండి నడిపించే దేవుడు. భయపడకము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను. నీవు జలములలో పడి దాటినప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. దేవుడు అనునిత్యము తోడుగా ఉండే దేవుడు, సదాకాలం తోడై ఉండే ప్రభువు. క్రీస్తు నందు విశ్వాసం నుంచి ముందుకు సాగుతున్న వారందరికీ ఆ ప్రభువు తోడుండి నడిపించేవాడు. ప్రభు పైన నమ్మకం కలిగిన వారికి ఆయన తోడై ఉండి నడిపించేవాడు. సేవకునికి, సేవకురాలకి, సంఘములన్నిటికీ ప్రభు తోడుండి నిత్యం నడిపించేవాడు. సంఘములే కాదు, యావత్ ప్రపంచ ప్రతి మానవునికి ఆయన తోడుండి నిత్యము నడిపించే ప్రభు అన్నాడు. అటు ప్రభువును కలిగి లోకంలో, సంఘములో, సమాజంలో వర్ధిల్లినట్లు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై ఉండి నడిపించి దీవించనుగాక. ఆమేన్. మౌనతుల స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ వాక్యం ధ్యానించడానికి మహిమ చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు సదాకాలం తోడై ఉండి దీవించి ఆశీర్వదించనుగాక. ఆమేన్.